Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి కేటగిరీస్ ఉంటాయి కదా, కరోనరీ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అని. సో అన్నిటికి కూడా మెడికల్ సెక్టార్కి వచ్చేసరికి కౌన్సిలింగ్ మొత్తం ఏదైతే అథారిటీ బాడీ ఉంటుందో స్టేట్లో వాళ్ళు ఏఐక్యూ కోటా లెవెల్లో ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్ అండి. ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి అంటే ఈ పాటికే వాళ్ళు మేనేజ్మెంట్లో సీట్ పొంది మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు గనక ఉంటే వాళ్ళు ఎన్ఆర్ఐ కోటాకు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాంటి వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ ఏ కాలేజెస్లో చేస్తారంటే న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఈ 3 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్లో అయితే మనకి అడ్మిషన్స్ అయితే దొరుకుతాయండి నేను చెప్పే స్ట్రీమ్లో. ఇప్పుడు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు జూలైలో, 26వ తారీఖు జూలై. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇదంతా కూడా ప్యూర్లీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకే, ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకే. ఓకేనా? వాళ్ళు ఏంటంటే కేటగిరీ B1 లేదు అంటే B2 సీట్లకి ఆల్రెడీ పొంది ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటాకి వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు విత్ లేట్ ఫీజ్ ఇచ్చిన డేట్స్లో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే స్పాన్సర్డ్ కోటా ఉంటుంది. వాళ్ళు ఎన్ఆర్ఐ డైరెక్ట్ ఎన్ఆర్ఐ ఉండొచ్చు, లేదంటే ఎన్ఆర్ఐ వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు. సో కండిషన్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అప్లోడ్ చేయాలి. డేట్స్ చూద్దామండి. విత్ లేట్ ఫీజ్ తోటి సెప్టెంబర్ 3వ తారీఖు 10 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు మీకు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీలో మేము సీట్ పొందాలనుకుంటున్నాము అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? లేట్ ఫీజు ఎంత పడుతుంది అంటే 5,900 రూపాయలు పడుతుందండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే మీరైతే ఈ లింక్స్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ ప్రాస్పెక్ట్స్ కానీ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక మీకు ఇంపార్టెంట్ విషయాలు ఏం చెప్తున్నారంటే చాలామంది ఒకటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ ఐడీస్ నుంచి అంటే ఆ డాక్యుమెంట్స్ నుంచి అందరు స్టూడెంట్స్కి కూడా అప్లై చేస్తున్నట్టు తెలుస్తుందట. సో అలాంటి ఫ్రాడ్ అయితే చేయొద్దు, ఎందుకంటే అలాంటి సీట్ వచ్చినా కూడా మీకు ఫైనల్ వెరిఫికేషన్లో మీకు దొరికితే కనుక మీ పైన క్రిమినల్ కేసులు పెడతారు, సీట్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో అంత లైఫ్ని పనంగా పెట్టి మీరైతే అలాంటి డేరింగ్ స్టెప్స్ అయితే తీసుకోవద్దు, అవి ఎందుకు పనికిరావు. ఓకేనా? రైట్. ఇంకా మీరు స్కానర్డ్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఓకే? సో ఇది వాళ్ళ నోటిఫికేషన్ అండి. ఎవరైతే ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ పేరుంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వాళ్ళ నోటిఫికేషన్ అండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రిలీజ్ అయింది. ఓకేనా?